వెల్కమ్ టు న్యూస్ ఎట్ లంచ్. రాష్ట్రంలో వాతావరణం చల్లగైంది. ఇవాళ రేపు వానలు పడతాయని చెప్తున్నారు. అటు రాష్ట్రపతి ఎన్నికల మీద వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుకున్నారు కాంగ్రెస్ నేతలు. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ కూడా సోదాలు చేస్తూనే ఉన్నారు ఎన్ఐఏ అధికారులు. తమను కొట్టొద్దంటున్న డాక్టర్లు, తిప్పలు పడుతున్న మహారాష్ట్ర జనాలు, మాంచెస్టర్ల నివాళులు, ఇంకా మరిన్ని సంగతులు తెలుసుకునే ముందట బులెటిన్ల హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. 12న రాష్ట్రాన్ని తాకనున్న నైరుతి ఆవర్తనంతో ఇయాల రేపు వానలకు ఛాన్స్. జూన్ 27న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, శాఖల ఆఫీసర్లతోటి మంత్రి తలసాని రివ్యూ. యాదాద్రిలో తిరిగిన నాయిని, ఇంద్రకరణ్, అభివృద్ధి పనులు అరుసుకున్న లీడర్లు. రాష్ట్రపతి ఎన్నిక మీద కాంగ్రెస్ ఫోకస్, సోనియా అధ్యక్షతన లీడర్ల మీటింగ్. పార్టీ బలోపేతంపై ఢిల్లీల సిపిఎం కసరత్తు, జనం సమస్యలపై పోరుకు ప్లాన్లు. ఢిల్లీల హాస్పిటళ్లు ఒకరోజు బంద్, తమ మీద దాడులు ఆపాలంటున్న డాక్టర్స్. మహారాష్ట్రల రైతుల సమ్మె, పెరిగిపోతున్న కూరగాయల రేట్లు. బిడ్డను విసిరేసి తల్లిని రేప్ చేశారు. హర్యానా రాష్ట్రంలో ఆటోల దారుణం. మాంచెస్టర్లో గ్రాండ్ మ్యూజిక్ కాన్సర్ట్, ఉగ్రదాడి మృతులకు నివాళి.